వెల్కమ్ టు ఆర్సీహెచ్ నెల్లూరు. మనకి ఆర్సీహెచ్ 2.0లో నమోదు అయ్యామా లేదా, ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం చిన్న వీడియో అండి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ rmnchfw.gov.in అని టైప్ చేసిన తర్వాత గూగుల్లో క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. లాగిన్, ఇక్కడ ఇటు సైడ్ లాగిన్ ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఇది నేను ఆల్రెడీ చేసేస్తున్నాను కాబట్టి ప్రొసీడ్ అని వచ్చిందండి. మీరు ఇక్కడ కింద ఫర్గాట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీది ఏదైనా, నేను ఒకసారి చూపిస్తున్నానండి. మీ నెంబర్ కొట్టి ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఎంటర్ పాస్వర్డ్, ఇప్పుడు మీ పాస్వర్డ్ ఏదో మీకు తెలియదు కదా, ప్రతి ఒక్కరికి పాస్వర్డ్ ఒకే పాస్వర్డ్ ఉండదు కదా, మార్చుకోవాలి. అందుకని మీ ఫోన్ నెంబర్ కొట్టి ప్రొసీడ్ కొట్టిన తర్వాత ఇక్కడ కింద ఫర్గాట్ పాస్వర్డ్ వస్తుంది. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవ్వద్దండి. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఏదైనా మీకు ఇష్టమైంది బిగ్ లెటర్ ఒకటి పెట్టండి. నేను RCH@123 పెడుతున్నాను. సేమ్ రీఎంటర్ పాస్వర్డ్ RCH@123 మీ ఇష్టం అండి. ఇక్కడ మీ పేరు ఏదైతే, మీ పేరైనా ఏదైనా సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. పాస్వర్డ్ అది గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ పెట్టుకున్నాక ఓకే 123 పెడితే కాదు 45 పెట్టండి. రాలేదని చెప్పి మళ్ళీ వెనక్కి రావద్దు. ఇలా వస్తుంది. ట్రై చేయండి. 4 పెట్టండి, 5 పెట్టండి, 6 వరకు ఉంది కదా ఆప్షన్ పెట్టండి. ఇట్లా ప్రొసీడ్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ మీ ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఎంటర్ యువర్ పాస్వర్డ్. మళ్ళా మనం ఇందాకేం పెట్టాం, RCH@12345. ఇలా మీ ఫోన్ నెంబర్ పెట్టుకున్నాక పాస్వర్డ్ పెట్టాక ఇలా ఓపెన్ అవుద్దండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇంకా మీకు ఇలా ఓపెన్ అయిందంటే మీరు ఆర్సీహెచ్లో రిజిస్టర్ అయినట్లేగా. ఇంకంతేనండి. ఇలా వచ్చింది అని అంటే మీరు ఆర్సీహెచ్లో రిజిస్టర్ అయినట్లు. మీకు ఓటీపీ వచ్చి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు అంటే ఆర్సీహెచ్లో మీరు రిజిస్టర్ అయినట్లు. మీకు ఇలా రాలేదు, ఆర్సీహెచ్లో మీకు ఓటీపీ రాలేదు అంటే రిజిస్టర్ కానట్టు. మీరు వెళ్ళి రానప్పుడు ఆఫీస్కి వెళ్ళి సార్ వాళ్ళ దగ్గర RCH 2.0ని యాడ్ చేయించుకోవాలండి. అంతే. యాడ్ చేయించుకున్నారా లేదా, మీరు యాడ్ అయినారా లేదా అనే దానికి ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఓటీపీ రాకుండా పాస్వర్డ్ సెట్ చేసుకున్నా కూడా ఇలా ఇంటర్ఫేస్ రాకుండా ఉంటే కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళి 2.0లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ.